హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత్ రాకింగ్ బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను, మిరియాల చికెన్. అండ్ డోంట్ మిస్. అండ్ ఈరోజు వచ్చి మిరియాల చికెన్ చేస్తున్నాను. దానికోసం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ చికెన్ ఇంకా అప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేద్దాం. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. కొత్తిమీర వచ్చేసి ఒక 2 కట్టలు చిన్న చిన్నవి కాబట్టి ఒక 2 అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి చాలా మంచిగా కడుక్కుంటే బాగుంటుంది. ఆనియన్స్ బాగా రెడ్గా బ్రౌన్ రావాలి. కొంచెం కొత్తిమీర, టీ స్పూన్ పసుపు, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి వైట్ రైస్లోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా చికెన్ కాకుండా ఇట్లా మిరియాలు, అప్పుడప్పుడు పాలకూర, పుంటికూర ఇట్లా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. నెక్స్ట్ అయితే మంచిగా చికెన్ యాడ్ చేసేసుకుందాం. ఇంకా దీనికి మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. చికెన్ మనం డైరెక్ట్ వేసుకోవడమే. ఇంకా దీంట్లోనే 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ వేసాను కదా, మిరియాల పొడి 1 టీ స్పూన్. కొంచెం ఎక్స్ట్రా ఉంటే వేసేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా మంచిగా కలిపేసి కొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. విజిల్ అయితే పెట్టేశాను. ఒక 5-6 విజిల్స్ పెడతారనమాట. తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది. అండ్ ఇలా ట్రై చేయండి కంపల్సరీ. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మంచిగా కుక్ అయిపోతుంది. అండ్ ఇలా ట్రై చేయండి కంపల్సరీ. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. కొంచెం కొబ్బరి పొడి, థిక్ అయిపోయిందో మనకి కొబ్బరి వేసిన 2 మినిట్స్లోనే ఇంకా సర్వింగ్ చేసుకుందాం. చాలా ఎమ్మి మిరియాల చికెన్ అనమాట. ఇంకా రైస్ అయితే అవుతుంది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.